స్వసుతం రాజశార్దూలం రామం సత్యపరాక్రమం కాకపక్షధరం శూరం. ఎన్ని మంచి క్వాలిటీసో చూడండి రామచంద్రమూర్తికి. జ్యేష్టం మే దాతుమర్హసి స్వసుతం, నీ పుత్రుడు కావాలి అన్నాడు. ముసలి దశరథుడికి కాళ్ళ కింద భూమి కనిపించినట్టయింది. అనవసరంగా అన్నాని సంభాళించుకున్నాడు. నాకు నలుగురు కదా, ఎవరు కావాలి? రాజశార్దూలం, రాజులలో పెద్ద పులి లాంటివాడు. మా ఇంట్లో అన్ని శార్దూలాలే, మార్జాలాలు పుట్టలేదు అన్నాడు. అమ్మ వీడు నాకంటే తెలివిగా ఉన్నాడు, ఏదడిగినా ఆ ఒక్కటి అడక్కంటున్నాడు. రామం రమంతే సర్వజనా గుణై ఇది రామ, మా ఇంట్లో వాళ్ళే. సత్యపరాక్రమం, ఈ సత్యపరాక్రమం అంటే వేదాంత శాస్త్రం అగ్లిష్టకర్మనే సచ్చిదానంద రూపాయ అని చెప్పింది. నిత్యము, శుద్ధము, బుద్ధము, ముక్తము, శాశ్వతము, సచ్చిదానందము, ఆనంద పరబ్రహ్మస్వరూపమైనటువంటి పరాక్రమ, స్థైర్య, ధైర్య, వీర్య, గాంభీర్య గుణ సంపదలు కలిగినవాడు. ఇంత అర్థం ఉంది. అందుకే అంత అర్థాన్ని చాగయ్య గారు పరమ భాగవతమౌ నివర శశి విభాకర సనక సనందనాదేవి కనక కశిపు సుత నారద తుంగురు పవన సూను బాలచంద్రధర సుఖ సరోజ భవ భూసురవరులు పరమ పవనులు ఘనులు శాశ్వతులు కమల భవ సుఖము సదానుభవులు కాగయందరో. అది వాళ్ళే మహానుభావులు అన్నారు. మన వాళ్ళు ఎందరో ఆయన ఎందరో, అలాంటి వారు ఎందరో అని అడిగారు. ఆయన చాలా టెక్నికల్లీ వెల్ అడ్వాన్స్డ్. ఆ మాటకి ఈ తిరుగుడు తెలుగులోనే ఉంది. బెంచ్ గుమాస్తా చెప్తాడు, దేవుని ఎదురు ప్రమాణం చేసి అంతా నిజం చెప్తాను, అబద్ధం చెప్పను. బాక్స్లో నించున్నవాడు ఫస్ట్ డైలాగ్ కరెక్ట్గానే, దేవుని ఎదురు ప్రమాణం చేసి అంతా నిజం చెప్తాను, అబద్ధం చెప్పను. అయిపోయే వాడు చెప్పింది అంతా నిజం చెప్తాను, అబద్ధం చెప్పను. అంతా నిజం చెప్తాను, అబద్ధం చెప్పను. అయిపోయా తెలుగులో ఇదే.